హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఆద్య ఇక రామలక్ష్మికి మాట ఇస్తుంది. రామ, నేను దగ్గరుండి నీ పెళ్ళి జరిపిస్తాను. ఆ ప్రశాంత్ ఎలా వచ్చి నీ పెళ్ళి ఆపేస్తాడో నేను కూడా చూస్తాను అని ఈ విధంగా అనగానే, అవునా ఆద్య, నువ్వు అమెరికాకు వెళ్లకుండా ఇక్కడే ఉండి నా పెళ్ళి సార్తో జరిగేలా చూస్తావు కదూ అనగానే, ఖచ్చితంగా చూస్తాను అనగానే రామలక్ష్మి ఇక ఆద్యని పట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటే, ఆద్య ఇక బాధపడకు, చెప్పాను కదా ఇక్కడే ఉంటాను, నీ పెళ్ళి జరిపించిన తర్వాతే అమెరికాకు వెళ్ళిపోతాను అనగానే, చాలా థ్యాంక్స్ ఆద్య అని చెప్పి అంటూ ఉంటే, సీను ఇక అందరి ముందు ఈ విధంగా చెప్తూ ఉంటాడు. ఆద్య అమెరికాకు వెళ్ళిపోతుంది అంటే నా మనసు ఎందుకో చలించట్లేదు. నేను ఆద్య వెంట అమెరికాకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఆద్య అమెరికాకు వెళ్ళిపోతే నేను కూడా అమెరికాకు వెళ్ళిపోతాను అని ఈ విధంగా అంటూ ఉంటాడు. ఆద్య ఇక రామలక్ష్మి పెళ్లి చేయడానికి ఇక్కడే ఉంటుందన్న సంగతి శ్రీనుకి తెలియక అలా అనడంతో అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. నేను చారుతో కాపురం చేయలేను, నేను ఆద్యనే భారీగా ఊహించుకున్నాను, ఆద్యతోనే అమెరికాకు వెళ్ళిపోతాను మామయ్య అని అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరు కూడా. మరి నిజంగా ఆద్య అమెరికాకు వెళుతుందా? నిజంగా ప్రశాంత్ భార్య నుంచి రామలక్ష్మిని కాపాడి శౌర్యతో రామలక్ష్మి పెళ్ళి జరిపించబోతుందా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. జానకి బాధపడుతూ ఉంటుంది. ఒకప్పుడు నా చెల్లిని ఇంట్లో అందరూ కూడా అసహించుకున్న వారే తప్ప జాలిపడిన వారు లేరు. అలాంటిది ఈరోజు నా కూతురు ఆద్య ఇంట్లో అందరి ముందు కూడా గర్వంగా తల ఎత్తుకుని తిరిగే అమ్మాయిలా తను ప్రవర్తిస్తుంది. దీని అంతటికీ కారణం నా చెల్లెలు సంధ్య అని ఈరోజు అందరూ తెలుసుకున్నారు అని జానకి అంటూ ఉంటే, కిషోర్ కూడా జానకి గారు, సంధ్య ఎప్పుడు చెప్తూ ఉండేది, మా అక్కని నేను మోసం చేశాను, మా అక్కని పెళ్లి చేసుకోవాల్సిన మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అంతా కూడా అంటూ ఉంటే, అయ్యో కిషోర్ గారు అని అంటూ ఉంటుంది జానకి. ఏది ఏమైనా మీరు ఆణిముత్యాన్ని కన్నారు. అందరి ముందు కూడా ఈరోజు ఆద్య మిమ్మల్ని కూడా ఇంట్లో స్థానం లేకపోయినా ఆ సంధ్య ఫోటోకి స్థానం దక్కింది అంటే ఈరోజు సంధ్య పుట్టిల్లు అని ఆయన చెప్పారంటే చాలా సంతోషంగా ఉంది కిషోర్ గారు, కడుపు నిండిపోయింది అనగానే ఆద్య పరిగెత్తుకుంటూ వచ్చి జానకిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది జానకి, ఎందుకమ్మా ఆద్య బాధపడుతున్నావు? నీ మంచితనం చూసి మేము కుళ్ళుకోవాలి. అంత మంచితనం నా చెల్లెలే నీకు ఇది చేసినట్లుగా నా చెల్లెల పేరుని నిలబెట్టావు. నా చెల్లి వెళ్ళి అమెరికా వీధుల్లో తప్పుడుగా బిహేవ్ చేసి ఇది చేసిందని ఆయన అనలేదు. ఏది ఏమైనా సంధి పెంపకం మంచిదని ఆద్యని చూస్తేనే అర్థమవుతుందని, ఈరోజు నుంచి సంధ్య పుట్టిల్లు ఇల్లేనని, ఆద్య ఎప్పుడంటే అప్పుడు రావచ్చని, ఆద్యకు కూడా హక్కులు ఉన్నాయని ఆయన అంటుంటే చాలా సంబరంగా అనిపించిందమ్మా అనగానే, నీ మంచితనానికి చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది అని చెప్పి జానకి అంటూ ఉండగా, రామలక్ష్మి వచ్చి, మంచితనానికి చేతులెక్కి మొక్కితే సరిపోతుందా అమ్మా? ఆ మంచితనాన్ని మన మధ్యనే ఉంచుకోవాలి. అమెరికా వెళ్ళొద్దు ఆద్య అని చెప్పవలసిన నువ్వే వెళ్ళిపోతున్నందుకు చేతులెత్తి మొక్కుతున్నాను అంటున్నావా అనగానే, నేను ఏం చేయను రామా, ఆద్యను అమెరికాకు వెళ్ళొద్దని బ్రతిమలాడుతున్నాను, అయినా కూడా ఆద్య నా మాట వినట్లేదు. రామ పెళ్ళి ఎవరికైనా ఉండమని చెప్పాను, కానీ ఉండని చెప్పేస్తుంది. నేను మాత్రం ఏం చేయగలను అనగానే, చేయాలమ్మా, ఆ మంచితనాన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకూడదు, ఇక్కడే ఉంచుకోవాలి అంటే ఖచ్చితంగా అమెరికా వెళ్లకుండా ఆపేయాలమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పద్మ అలాగే చారు ఇద్దరు కూడా కుట్ర చేసి రఘురామ్గా
ఇక చలపతిని స్టేషన్కి రప్పించి పోలీస్ స్టేషన్ నుంచి వెంకట్రావుని విడిపించి బయటకు తీసుకొని వస్తారు. వెంకట్రావు ఈ విధంగా అంటూ ఉంటాడు, బావా నేను అచ్చం రఘురామ్ అనేలాగే మాట్లాడి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను కదా అని అంటూ ఉంటే, మా బావగారు ఎక్కడ, నువ్వెక్కడ, అవసరానికి ఉపయోగపడావు కదా, ఈసారి కోట రిప్పిస్తానులే అని చెప్పి అంటూ ఉంటాడు వెంకట్రావు కామెడీగా. ఏంటి చూసావామ్మా, నీ భర్త ఏమంటున్నాడు చూసావా అనగానే, అదేంటి మావయ్య, మీరు అంత కష్టపడి మా నాన్న అంత కష్టపడి మిమ్మల్ని బయటకు తీసుకొస్తే మీరేంటి అలా మాట్లాడుతున్నారేంటి మావయ్య అని చెప్పి అంటూ ఉంటుంది చారు. ఏం చేయాలి, అసలు ఇదంతా చేసింది ఎవరో తెలిస్తే కానీ వాడి ప్రాణాలను తీసేస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటే, సరే నాన్న ఇక మీరు వెళ్ళండి అనగానే, సరేనమ్మా అని చెప్పి అక్కడి నుంచి చలపతి వెళ్ళిపోతాడు. వెంకట్రావు తీసుకొని పద్మ పార్వతి ఇంటికి వచ్చేస్తారు. ఇక హాల్లో ఉన్న సంధి ఫోటోని చూసి ఒక్కసారిగా పద్మ షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఎవరిక్కడ ఈ దరిద్రాన్ని పెట్టారు అని చెప్పి అడుగుతూ ఉంటే, పార్వతిక వెంటనే పద్మని బయటకు తీసుకువెళ్ళి, అయ్యో వదిన, దరిద్రం గిరిద్రం అనకు, బావగారికి తెలిస్తే చంపేస్తారు అనగానే, బావగారికి తెలిస్తే చంపేయడం ఏంటే, అన్నయ్య ఆ ఫోటో అక్కడ ఉంది అని తెలిస్తే ఇంట్లో ప్రాణాలను తీసేస్తారు ఒక్కొక్కరివి అనగానే, మరి బావగారే ఆ ఫోటో పెడితే అనగానే, ఎప్పటికీ జరగదు, అన్నయ్య ఆ ఫోటో ఎందుకు పెడతారే, అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి తను చేసిన మోసాన్ని గుర్తు చేసుకుంటున్నాను తప్ప ప్రతి ఒక్కరి మధ్యలో కూడా అది ఎలా చేసి వెళ్ళిపోయిందో చూసావు కదా, ఎప్పుడు చేసిన మోసమే తప్ప ఇంకేమీ గుర్తుకు రావు. ఇప్పుడు ఆద్యని చూస్తుంటే కూడా నాకు దానిని చూసినట్లుగా అనిపిస్తుంది. లేకపోతే పెళ్ళయిన నా కొడుకుని ఇంకా వదిలిపెట్టకుండా ఇంకనే దిష్టి పిడగలాగా వేలాడుతూ కూర్చుంది కదా అని అంటూ ఉంటే, వదిన ఆ ఫోటోని అక్కడ ఎవరు పెట్టారో తెలుసా అనగానే, ఎవరు పెడితే నాకేంటి అనగానే, అవునా అయితే వెళ్ళి బావగారిని ఎదిరించు అనగానే, ఏంటి అన్నయ్య ఆ ఫోటో అక్కడ పెట్టాడా అనగానే, పెట్టడమే కాదు ఇది సంధ్య పుట్టిల్లని, ఆది కూడా ఎప్పుడంటే అప్పుడు అమెరికా నుంచి రావచ్చని, ఆద్య పెంపకం సంధ్యనే చూసి ఇది చేసిందని, సంధ్య వల్లే ఆది ఇలా పెరిగిందని అందరి ముందు బావగారు పొగిడారు అనగానే, ఏంటి దాని పెంపకాన్ని పొగిడారా, అది చేసిన అన్యాయాన్ని మర్చిపోయారా, ఈ ఇంటి పరువంతా తీసి మా మామయ్య చావుకి కారణమైంది తను అనగానే, ఈ విధంగా అంటూ ఉంటుంది పార్వతి. ఏది ఏమైనా సరే ఇక నుంచి సంధికు కూడా ఈ ఇంట్లో స్థానం ఉంది అనగానే, ఆ ఫోటోని చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంది అనగానే, ఏమో వదిన, ఆ ఫోటోని టచ్ చేస్తే ఇక బావగారి చేతులు విరిచేస్తారు, ఇక నుంచి ఆ ఫోటో అక్కడే ఉంటుందని చెప్పేశారు అనగానే ఒక్కసారిగా పద్మ షాక్ అయిపోతుంది. ఇకపోతే ఆద్య అమెరికాకు వెళ్తే నేను ఉండలేనని, ఆద్య నా భార్యలాగా ఊహించుకున్నానని, చారుతో కాపురం చేయలేనని తేల్చి చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. అందరి ముందు ఆద్యని గట్టిగా పట్టుకొని సీను ఈ విధంగా అంటూ ఉంటాడు, మామయ్య నేను ప్రేమించింది ఆద్యని, పెళ్లి చేసుకోవాలనుకుంది ఆద్యని, ఇంతవరకు చారుతో మాట్లాడాలంటేనే నాకు కంపరంగా ఉంది మామయ్య అని చెప్పి చెప్తూ ఉంటే, చారు బాధపడుతూ ఉంటుంది. పద్మ షాక్ అయ్యి కోపంగా ఆద్య వైపు చూస్తూ ఉంటుంది.